మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను ప్రసాద్. జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలోని ఈరోజు భారీగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏదైతే మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మారెడ్డి గారు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మిడ్జిల్ మండల కేంద్రంలోని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కీర్తిశేషులు వెంకటరెడ్డి గారు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరై ఏదైతే హరీష్ రావు గారి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏదైతే బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, కుటుంబ కార్యకర్తలకు, కుటుంబ నాయకులకు అన్నట్టుగా ఆయన ఈ ఒక విషయాలు ప్రస్తావిస్తూ ఆయన చెప్పే కార్యక్రమం చేశారు. ఏదైతే మిడ్జిల్ మండల కేంద్రంలో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినటువంటి అంశాన్ని నేను గుర్తు చేసుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అస్తమానం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారికి సవాల్ ఇస్తారు. నిజంగా ఈ హరీష్ రావు గారు మాటల్లో హరీష్ రావు గారు ఏదైతే యనమల రేవంత్ రెడ్డి గారికి సూటిగా ఆయన ప్రశ్నించడం జరిగింది. నీవు దాదాపుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయినప్పటికీ, రాష్ట్రం ఏర్పడి దాదాపుగా 13 సంవత్సరాలు అయినప్పటికీ పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం ఒక ఉద్యమ పార్టీగా మేము నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి, ఎంతోమంది బలిదానాలు చేసుకొని, ఎంతోమంది జైల్లోకి వెళ్ళి రాస్తారోకలు, ధర్నాలు, కార్యక్రమాలు, పాటలతో, ఆటలతో, నెత్తురు చుక్కలతో, ఎన్నో పోరాటాలతో రాష్ట్రం ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలోని మేము ఏదైతే దాదాపుగా ఎన్నో 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించినటువంటి పటిమతోనే ఈరోజు రాష్ట్రం ఏర్పాటు చేసుకొని బీఆర్ఎస్ పార్టీగా అవతరించి 10 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకి, ఈ నియోజకవర్గానికి మేము ఎన్నో సంక్షేమ నిధులతో పాటు మంచినీళ్ళ సౌకర్యం కూడా కల్పిస్తూ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళడానికి ఏదైతే కల్వకుంట్ల కేసీఆర్ గారు పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు తీసుకొచ్చారు. అటువంటి పాలన కోసం, అటువంటి పార్టీ కోసం, అటువంటి ఉద్యమం కోసం నువ్వు ఏ రోజన్నా తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినవా? ఏ రోజున జై తెలంగాణ అన్నావా? ఏ రోజున ఏ కార్యక్రమం చేసినవా? ఏ కార్యక్రమంలో నువ్వు పాల్గొన్నవా? ఒక్క రోజున ఒక్క కేసున నీ మీద ఉందా? తెలంగాణ కోసం ఏ రోజన్నా రోడ్డుకి జై తెలంగాణ అంటూ జైలుకి వెళ్ళావా అన్నట్టుగా ఏదైతే మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నించారు. నీవు మాట్లాడే నైతిక మీకు లేదు, మాట్లాడే హక్కు మీకు లేదు. ఈరోజు నువ్వు కేవలం మాటలు చెప్పే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావు, మాటలు చెప్పే ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నావు అన్నట్టుగా ఏదైతే హరీష్ రావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని దుమ్మెసి పోశారు. నిజంగానే ఈరోజు మిడ్జిల్ మండల కేంద్రంలోని హరీష్ రావు గారు మాట్లాడుతూ నిజంగానే ఆయన కావాలనే ఇది వ్యక్తిగతంగా ఆయన మాట్లాడినటువంటి అంశాలు నిజంగా అందరిలో ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నిజంగా ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాలు ప్రతిరోజు ఏదైతే SIR ఓట్ల నమోదు తొలగింపు కార్యక్రమంలోని ఏదైతే వాళ్ళు తీసుకున్నటువంటి ఆలోచన విధానంలోని ఎన్నో కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కావాలని వాళ్ళు కౌంటర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణం. ఈరోజు కూడా జడ్చర్ల నియోజకవర్గంలో జడ్చర్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు SIR అట్లాగే కార్యకర్తల ఓటు నమోదు కార్యక్రమంలో, సభ్యత్వ కార్యక్రమంలో ఈరోజు హరీష్ రావు గారు పాల్గొనబోతూ మిడ్జిల్ మండల కేంద్రంలోని ఏదైతే కీర్తిశేషులు వెంకటరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అక్కడ ఆయన హరీష్ రావు గారి మాటల్లో విందాం. గౌరవనీయులు మిత్రులు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారికి అందరూ కలిసి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అంటే ఇలా బీఆర్ఎస్ మన కుటుంబ సభ్యుల్లో ఎవరికి కష్టం వచ్చినా మన కేసీఆర్ గారి నుంచి మొదలుకొని ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కష్టం వచ్చిన కార్యకర్తకు అండగా నిలబడే పార్టీ ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు తెలంగాణ సాధించి బీఆర్ఎస్ కార్యకర్తల గౌరవాన్ని పెంచారు. ఇలా అన్ని రాజకీయ పార్టీలకు మనకు తేడా ఉన్నది. మన రాజకీయ పార్టీ కాదు, మన ఉద్యమ పార్టీగా అవతరించి రాజకీయ పార్టీగా వచ్చాం. ఏ పార్టీ నాయకుడికి, కార్యకర్తకు లేని గౌరవం బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉంటుంది. ఎందుకంటే దశాబ్దాల కళ కాననుకున్న తెలంగాణ ఉద్యమంలో మనందరం కూడా భాగస్వాములం. ఉద్యమంలో పాల్గొన్న
తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే నైతికత నీకున్నదా? నీ మొహానికి ఎప్పుడన్నా జై తెలంగాణ అన్నవా? తెలంగాణ అమరులకు నీ మొహానికి శ్రద్ధాంజలి ఘటించినవా? నువ్వు ఎన్నడూ జై తెలంగాణ అన్నోనివి కాదు, తెలంగాణ కోసం పోరాటం చేసినవి కాదు. నువ్వు మా లక్ష్మారెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే ఎమ్మెల్యే పదవిని శ్రీనివాస్ గౌడ తెలంగాణ కోసం ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా జైల్లో పడ్డాడు, దెబ్బలు తిన్న చరిత్ర మా శ్రీనివాస్ గౌడ్. రేవంత్ రెడ్డి నీ మొహానికి తెలంగాణ కోసం ఏదైనా పోరాటం చేసినావా? రైలు రోకో చేసినావా? ఏంటంటే జై తెలంగాణ అన్నావా? తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టిన తెలంగాణ ద్రోహి ఇవాళ రేవంత్ రెడ్డి. ఆయన తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతుండు, టీఆర్ఎస్ కార్యకర్తల గురించి మాట్లాడుతుండు. నువ్వేదో దొడ్డిదారిలో వెన్నుపోటు పొడిచి అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి తెలంగాణ గురించి నీకు మాట్లాడే నైతికత లేదు. జై తెలంగాణ అనని నువ్వు ఇవాళ నేనేందో తెలంగాణ గురించి మాట్లాడతా అంటే ప్రజలు నేను నమ్మరు కాక నమ్మరు. వాళ్ళు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆంధ్ర బాబులకు కొమ్ము కాస్తూ గోదావరి నది కింద చంద్రబాబు నాయుడుకు, కృష్ణ తుంగభద్ర నదులను పైన కర్ణాటక కప్పచెప్పి ఇవాళ పాలమూరు జిల్లాకు ద్రోహం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. పాలమూరు ద్రోహి రేవంత్ రెడ్డి. ఈయన నిర్లక్ష్యం వల్ల ఇవాళ పైన తుంగభద్ర మీద 55 టీఎంసీలతో రిజర్వాయర్లు కట్టా ఉన్నారు. కింద గోదావరి నీళ్లు మరి పోలవరం బనకచెర్ల ద్వారా అటు రాయలసీమకు ఆంధ్రకు పోతే ఇవాళ తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఈ మిడ్జిల్కు నీళ్లు వచ్చినాయంటే మా లక్ష్మారెడ్డి అన్న నన్ను ఈ ఆనాడు దుందిబి నది మీద మేమందరం కూడా వచ్చి రాత్రి డాబా మీద పడుకున్నాం. మేము మంత్రులు అనుకోలే, ఆ రోజు సేవకులుగా పనిచేసినాం. నీళ్లు రావాలని ఆ దిండి నది మీద ఆ రోజు కట్టాల్సినటువంటి యాక్విడెక్ట్ ను యుద్ధ ప్రాతిపదికన రాత్రింబవళ్ళు యాక్విడెక్ట్ నిర్మాణం చేయించి ఈ మిడ్సిల్ మండలానికి కృష్ణా నది జలాలు పారించింది టీఆర్ఎస్. ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చింది టీఆర్ఎస్. 3 గజాల కాలువ తగినవా ఈ పాలమూరులో? ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసినవా ఈ పాలమూరులో? ఇవాళ పాలమూరును వండబెట్టినావు, ఇవాళ ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు పోని పరిస్థితి ఉంది. మా అభిమానం చూస్తా ఉంటే తప్పకుండా మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలో వచ్చి తీరుతుంది. మిడ్జిల్ కార్యకర్తలు, మిడ్జిల్ గులాబీ సైనికులు ఇంత అద్భుతంగా వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని పెట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. ఈరోజు మా గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడినటువంటి నాయకుడు మా గ్రామ మాజీ సర్పంచ్ రాధిక గారి భర్త వెంకరెడ్డి గారి మొదటి వర్ధంతి సందర్భంగా గ్రామ మిడ్జిల్ టౌన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరు కలిసి ఏర్పాటు చేసినటువంటి హంస విగ్రహం ఆవిష్కరణ కోసం ఈరోజు సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి అన్న గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వీళ్ళ చేతుల మీదుగా ఈరోజు ఆయన విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. ఒక సామాన్య కార్యకర్త నుంచి ఎదుర్కొంటూ గ్రామ ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడినటువంటి గొప్ప నాయకుడు మా వెంకరెడ్డి గారు. ఎందుకంటే చిన్న వయసులోనే ఆకాశం అంత పేరు సంపాదించుకున్నటువంటి నాయకుడు మా వెంకరెడ్డి గారు. పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా గ్రామంలో దేవాలయాల నిర్మాణం, పీర్ల పండుగ, అన్ని పండుగలను ఎంతో ఘనంగా నిర్వహించే నాయకుడు మా వెంకరెడ్డి గారు. అభివృద్ధి విషయంలో ఉదయం 7 గంటలకే గ్రామంలోకి వచ్చి చేపట్టిన ప్రతి పనిని దగ్గరుండి
ఆ యొక్క పని పూర్తయ్యే వరకు కూడా అక్కడే ఉండి సొంతంగా పర్యవేక్షణ చేసినటువంటి నాయకుడు మా వెంకరెడ్డి గారు. అటువంటి నాయకుడు మా మధ్యలో లేకపోవడం మా గ్రామానికి చాలా లోటు. ఎందుకంటే మా గ్రామంలో ఆయన అభిమానులు చాలా మంది ఉన్నారు. మహిళలు, అదేవిధంగా యువకులు కూడా వెంకరెడ్డి గారు అంటే ఒక రకమైనటువంటి ప్రేమ, ఆత్మీయత ఉండేది వెంకరెడ్డి అన్న గారికి. ఆయన విగ్రహావిష్కరణ కోసం ఈరోజు ఇంతమంది తరలి రావడం అంటే ఎంత అభిమానం ఉందనేది తెలుసుకోవచ్చు. దీంతో పాటు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ప్రోగ్రాం ఉండే కానీ ఆయనకు జ్వరం కారణంగా ఈ యొక్క కార్యక్రమానికి రాలేకపోవడం జరిగింది. ఆయన రాకపోవడంతో హరీష్ రావు గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఆయనకు కూడా మరొకసారి మా పార్టీ శ్రేణుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి మా గ్రామ నాయకులకు, మండల నాయకులకు, పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.